పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. గత సీజన్తో పోలిస్తే 40 రోజుల ముందుగానే కృష్ణానదికి వరద ప్రారంభం కాగా దాదాపు 100 రోజుల నుంచి 910 టీఎంసీలకు పైగా వరద వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. జూరాల హైడల్ పవర్ ప్రాజెక్టులో టార్గెట్కు మించి విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని జూరాల నుంచి మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. గత సీజన్లతో పోల్చుకుంటే 40 రోజుల ముందుగానే జూరాల ప్రాజెక్టుకి వరద ప్రారంభమైంది. అయితే మే 20 తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 రోజుల వ్యవధిలో 910 టీఎంసీల వరద జూరాల నుంచి దిగువకు పోయినట్లుగా అధికారిక లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది. ఇక ఎగువన పశ్చిమ కనుమలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోలకు తగ్గట్లుగా క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనకి జూరాల వద్ద కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పుడు కూడా జూరాల క్రస్ట్ గేట్ల నుంచి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను ఇదే మాదిరిగా గడిచిన 100 రోజుల నుంచి కూడా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోలకు తగ్గట్టుగా క్రస్ట్ గేట్లను పెంచడము, క్రస్ట్ గేట్లను తగ్గించడం చేస్తూ అధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వరదని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇన్ఫ్లోలు పెరుగుతున్న కొద్దీ జూరాల వైపుకి క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తుండగా జూరాల వద్ద కూడా వచ్చిన వరదని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక జూరాలపై ఆధారపడి ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకి నీటిని విడుదల చేయడంతో పాటు రామన్పాడు మంచినీటి జలాశయానికి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ఇక జూరాల కుడి ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు సైతం నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జూరాల వద్ద ఉన్నటువంటి ఎగువ దిగువ జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో అంచనాలకు మించి, టార్గెట్లకు మించి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 610 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి టార్గెట్గా ఉండగా ఇప్పటి వరకు 618 మిలియన్ యూనిట్లకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి కొనసాగినట్లుగా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఇదే మాదిరిగా వరద ప్రవాహాలు మరో 10-15 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా వచ్చిన వరదని వచ్చినట్టే జూరాల నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా నీటికి విడుదల చేస్తామని జూరాల అధికారులు చెప్తున్నారు. ఇది జూరాల వద్ద ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, జూరాల నుంచి.